ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మనలందరినీ కూడా ఆహ్వానించినటువంటి అధ్యక్షులు స్వామిదాస్ వారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క రాజకీయ విధానంలో వారిని హెచ్చిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ విషయాలు చెప్పడానికి ముందు వారిని అలాగే ప్రభుత్వాన్ని హెచ్చరించాలని నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అనుభవించినటువంటి ఒక అనుభవాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోయినసారి టీడీపీనే ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వంలో మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అయిన తర్వాత మేము చాలా ఆనందించాం, ఆహ్వానించాం. ఉన్నతంగా గౌరవాన్ని ఆమెకి మా మండలంలో ఉన్న సేవకులందరి ద్వారా కల్పించాం. అదంతా కూడా పెద్ద సీడీ చేసాము, గిఫ్ట్గా వాళ్ళకు కూడా ఇచ్చాం. తర్వాత ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా దైవజనులు విజయ్ కుమార్ గారు నేను ఇద్దరు వెళ్ళాం. సో బయట కూర్చున్నారు, పలకరించాం. మేడం బాగున్నారు అన్నాం, బాగున్నారు అన్నారు. ఆ తర్వాత మా పరిస్థితి చెప్పాం. ఏంటి మా పరిస్థితి అంటే, మేము వారిని సన్మానించినటువంటి సందర్భంలో ఒక మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండం ఏంటి అంటే, మా ప్రాంతంలో సమాధుల తోట ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సమాధుల తోట విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాకముందే మేము ఎంఆర్ఓ ఆఫీసులో 3 సార్లు అప్లై చేస్తామన్నారు తప్ప ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, చేయలేదు. మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆ ప్రభుత్వంలో మళ్ళీ మేము 3 సార్లు ఆ మెమోరాండాన్ని ఇచ్చాం. చేయండి, మాకు సమాధుల తోట లేదు కాబట్టి దయచేసి క్రైస్తవులకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించండి అని అడిగాం. ఇది అడగడానికి కూడా కారణం ఏంటంటే, మా అమ్మ చనిపోయినప్పుడు అక్కడ సమాధుల తోట అంటే ఈ శ్మశాన వాటిక ఉంది కదా, ఆ శ్మశాన వాటికలో మా అమ్మను పూడ్చాలని మేము తవ్వడానికి వెళితే, మీరు మాలా మాదిగోళ్ళు మా శ్మశానంలో పాతి పెట్టకూడదు అని అన్నారు. మేము వాటికి ఏమన్నామంటే, మేము మాలలు కాదు మాదిగోళ్ళు కాదు, వడ్డేవాళ్ళము, మాది బీసీ, మేము దాని సమాధులతో అక్కడ శ్మశానంలో మేము అమ్మను పూడ్చొచ్చని మేము అన్నా కూడా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదు. లేదు మీరు క్రైస్తవులు, మీరంతా కూడా అక్కడే వెళ్ళి అక్కడే చేసుకోవాలని వాళ్ళు మమ్మల్ని దబాయించారు. చివరికి వాళ్ళతో గొడవపడి మా అమ్మను అక్కడ భూస్థాపన చేశాం. ఏదేమైనా జరిగిపోయింది. సో అప్పుడు మాకు అనిపించింది, ఈ సమస్యలు ఇలాగే ఉంటే క్రైస్తవులు అందరూ కూడా ఇలాగే ఉండిపోతాయి, కాబట్టి మేము ఈ సమస్యల నుంచి పరిష్కారం పొందాలి ప్రభుత్వం ద్వారా అని మెమోరాండము టీడీపీ ప్రభుత్వంలోనే ఇచ్చాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చాం. అయితే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పటికీ మేము దానికోసం పోరాడుతూనే ఉన్నాం. గార్లదిన్న మండలము మాది, నేను గార్లదిన్నలోనే పరిచయం చేస్తూ ఉన్నాను. సో ఆ ప్రాంతంలో క్రైస్తవులు ఎవరు చనిపోయినా, లాస్ట్ టైము మా చర్చి సభ్యుడు చనిపోతే ఆయన్ని భూస్థాపన చేయడానికి స్థలం లేదు. నీళ్ళంతా వాళ్ళకి ఎస్సీకేమో ఆ చెరువులో ఇచ్చారు, నీళ్ళు వస్తే స్థలమే ఉండదు. ఆడ ఎక్కడ పాతి పెట్టేది తెలియదు. పాతి పెట్టాలంటే ఒక ఆచారం, ఈ ఆచారం అడ్డం. మరి ఇలాంటప్పుడు ఈ పరిస్థితి ఏంటి? క్రైస్తవులు చనిపోతే వాళ్ళని భూస్థాపన చేయడానికి పరిస్థితి ఏంటి? కనుక మాకు మొట్టమొదటిగా మా ప్రాంతంలో ఖచ్చితంగా ఈ సమాధుల తోట టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరొకసారి గత 15 సంవత్సరాల కిందట మేము అదే ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కూడా టీడీపీ ప్రభుత్వానికి దేవుడు కృప చూపి అనుగ్రహిస్తే ఖచ్చితంగా అది మాకు చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రెండవది, ప్రతి ప్రాంతంలోన సేవకులకి ఖచ్చితంగా అంటే ఆ దైవజనులు చెప్పినట్లు ఒక కాలనీని ఏర్పాటు చేయాలి. ఆ కృపాదాస్ గారు చెప్పినట్లు దైవ సేవకులకు ఖచ్చితంగా ఒక కాలనీ ఏర్పాటు చేయాలి. కారణం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో దాడులు బాగా జరుగుతున్నాయి. సో ఒక చోట అందరూ ఉండగలిగితే వాళ్ళ విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళ విషయాలు ఎవరికి తెలియవు. రీసెంట్గా ఒక 3-4 రోజుల కిందట సువార్త ప్రకటిస్తుంటే ఆ వ్యక్తిని కొట్టారు, ఎక్కడో కొట్టారు. సో జరుగుతుంటే సంఘటనలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇవి. టీడీపీ అనేదేమీ లేదు, వైఎస్ఆర్ అనేది లేదు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అనేదేమీ లేదు.
ఈ ఏ ప్రభుత్వంలోనే దాడులు జరుగుతూనే ఉన్నాయి. జరిగేదానికి మనం ఏమీ అడ్డేయలేం. అయితే ప్రభుత్వం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చేసేటువంటి ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలని కూడా టీడీపీ వాళ్ళకి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ పక్కా ఇల్లు కూడా చాలామంది సేవకులు ఎక్కడెక్కడో ఉంటున్నారు కనుక విషయాలు తెలియలేనప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనుక దయచేసి ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు సేవకులకు ఆయా ప్రాంతాల్లో, సో ఇప్పుడు మండల వైడ్గా ఉంటే మండల వైడ్లోన, రాష్ట్ర వైడ్, జిల్లా వైడ్లో ఉంటే జిల్లా వైడ్లోన వాళ్ళకు సమకూర్చి వాళ్ళకి ఇల్లు పక్కా ఏర్పాటు చేయాలనేటువంటిది మేము తెలియచేస్తూ ఉన్నాం. మూడవది, దైవజనులు సుదర్శన్ గారు చెప్పినట్లు ప్రతి మండలానికి కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా కావాలి, అది ఖచ్చితంగా చేయాలి అన్నది మేము ఈ సభాపూర్వకంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. సో నాలుగవది విషయం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకు ఈ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ బాగా ఇస్తున్నారు. సో క్రైస్తవులు ఎవరైనా వెళితే, లేకపోతే సేవకులు ఎవరైనా వెళితే వాళ్ళకు ఈ సబ్సిడీ లోన్స్ అన్నటువంటివి మాత్రం ఎంత మాత్రము చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? సో వాళ్ళతో పాటు మీ మనుషులు కాదా? మాకు ఈ హక్కు లేదా? వాటి వినియోగించుకోవడానికి మాకు అధికారం లేదా అన్నటువంటిది నా ప్రశ్న. ఏ ప్రభుత్వానికైనా, టీడీపీ ప్రభుత్వాన్నైనా నేను ఇలాగే ప్రశ్నిస్తున్నాను, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇలాగే ప్రశ్నిస్తూ ఉన్నాను. కనుక దయచేసి ఈ విషయాల్లో టీడీపీ ప్రభుత్వము మా పట్ల శ్రద్ధ తీసుకోవాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ ప్రాంతంలో రాష్ట్ర అధ్యక్షంగా ఉన్నటువంటి అధ్యక్షులు స్వామి ఈటే స్వామిదాస్ గారికి, అలాగే వారి యొక్క పెద్దలుగా ఉంటున్నటువంటి వారిని రాష్ట్రానంతా కూడా సంరక్షించేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఈ విషయము ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాలన్నింటిలో కూడా మా ఐక్యతను చూసి మా పక్షంగా మీరు ఈ విషయాలన్నీ కూడా సహాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుచూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాస్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవన్నీ మనం ఇక్కడ సమస్యలు తీరాలంటే ఒక అధికారికంగా మన వాళ్ళంటూ ఉండాలండి. ఇప్పుడు అన్నాడు చూస్తాను ఏమంటాడు, ఇది మా అన్న, మా బావ, మా తమ్ముడు అని అంటుంటారు కదా. ఈరోజు రాజకీయాల్లో చూస్తేనేమి అయితేనేమి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పని ఎవరెవరు స్వాభావికంగా ఐక్యత కలిగి ఉంటున్నారు, మంచిదే, లేదని లేదు. మన క్రైస్తవులో కూడా ఒక పార్లమెంటులోకి అయితేనే, ఎమ్మెల్సీగా అయితేనే, ఎమ్మెల్యేగా అయితేనే, ఎంపీగా అయితేనే ఎవరైతే పోటీగా నిలబెడతారో, అయితే నిలబెట్టడానికి మన దగ్గర డబ్బు లేదు. మరి ఎవరు చేయాలంటే పై అధికారులు చేయాలి. ఇప్పుడు ఓట్ల కోసం వాళ్ళని అందరినీ పిలిచారు కదా, ఏ పార్టీ అయినా కావచ్చు, అందరూ పిలుస్తున్నారు ఈ సమయంలో, మంచిదే. మరి పిలిచే వాళ్ళు మమ్మల్ని కూడా పైకెత్తాలి కదా. మమ్మల్ని పైకెత్తితే మేము వీళ్ళందరూ సమాజంలో మేము ఐక్యత కలిగి ఎలాగైతే వాక్యం ఉందో వాక్యం కలిగి మేము ఐక్యత ప్రకారంగా అంతో ఇంత చేయగలం. ఎవరో ఎక్కడో ఉన్నారో వాళ్ళు ఏదో ఈరోజు మాట్లాడతారు, మళ్ళీ ఏదో వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు, రేపొద్దున మన చుట్టూ 5 ఏళ్ళు తిరగాలి కదండి. లేదు, ఇంకా 5 ఏళ్ళు తిరిగినా ముఖం కూడా చూసేకుండదు. వాడు పరిగెత్తంటే మనం వెంట పరిగెత్తపోయినా ఇట్లా చూసి అట్లా చూస్తున్నాము, కానీ ప్రత్యక్షంగా మనం మాట్లాడలేకుండా పోతున్నాం ప్రిమిర. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఈరోజు దినం మన క్రైస్తవుల్లో కొంచెం నాలెడ్జ్ రూపకంగా ఏదో రాజకీయ నాయకంగా అయితేనేమి మరి కొంచెం వస్తూ ఉంది మంచి. కానీ అయితే ఒక అసెంబ్లీలో పార్టీ ఫండ్ తరపున ఒక వ్యక్తిగతని నిర్ణయించుకొని నిలబెడితే మంచి పోరాడినట్లుగా చేస్తే ఒక డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అయ్యగారు ఒక క్రిస్టియన్, ఆయనకి ప్రేమ ఉంటుంది, వాళ్ళందరి పక్కన లేకుండా పోవచ్చు, అంతో ఇంతో ఉండొచ్చు. ఆ అంతో ఇంతలోనే ఇంకా కొంతమంది ఉత్తేజపరిచి ఆ యొక్క మనం ఏమంటే అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీగా కానీ ఎవరైనా కానీ వాళ్ళు స్వార్థం లేకోకుండా నిస్వార్థంతో చేసే వాళ్ళని నిలబెడితే మీ సమస్యలన్నీ తీరుతాయి. కానీ మీరు అప్లికేషన్లు ఎన్ని రాసినా అన్ని చెత్తబుడ్డిలే. నేను స్వతహాగా చూశాను కర్లారా. ఒక దైవసేవకునికి 1,50,00,000 రూపాయలు శాంక్షన్ అయిందండి. నేను విజయవాడకి వెళ్ళాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ రాజకీయ నాయకులు కన్సల్ట్ కాను, నేను డైరెక్ట్గా వెళ్తాను. ఆయన ఎండీగా డైరెక్టర్ గారు వచ్చి నాకు పరిచయం, ఎందుకంటే అనంతపూర్లో నేను పోస్ట్ మ్యాన్గా ఉన్న పరిచయము. సార్ ఇట్లా ఉంది సార్ ప్రభావం అంటే అన్ని రకాలుగా ఎమ్మెల్యే లెటరు, ఎంపీ లెటర్ అన్నీ ఉన్నాయి,
మరి 1,40,50,00,000 శాంక్షన్ అయింది కదా ఇవ్వండి అంటే, ఓ థ్యాంక్ యూ శ్రీరాములు గారు, తప్పకుండా చేస్తాను, తిమోతి గారు ఇప్పుడే చేస్తానని చెప్పని సంతకం పెట్టాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా లేడు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ అప్ టు సమ్ డిమాండెడ్ అమౌంట్, లంచం. ప్రతి ఒక్క ప్రభుత్వము లంచగొండితనం ఫస్ట్ మారాలి. రెండవదిగా మద్యపాన నిషేధం చెయ్యాలి. ఒక ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు తెలుగుదేశంలోనే మద్యపాన నిషేధం జరిపి ఆ రోజు ఎంతో బీదవాళ్ళు చాలా బాధపడదు. ఎంతసేపు మనము కాదండి, రాజకీయం అంటే ఇతరుల గురించి మనం చెప్పాలి. నాకు బాలేదు, నాకు గౌరవేతం లేదు, ఎవరండి గౌరవేతం ఇచ్చేది? నీకు నువ్వుగా కష్టపడి పని చేసుకోవాలి, ఇతరుల మీద ఆధారపడడానికి అవకాశం లేదు. అదే మనవాడు రాజ్యాంగంలో ఉంటే, మనవాడు యథార్థంగా అధికారంలో ఉంటే, నువ్వు వద్దన్నా కూడా ఆయన నీ దగ్గరకు వస్తాడు. సో అలాంటి అధికారం కల్పించాలని సభాపూర్వకంగా నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క దైవసేవకుల రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన మంచిదే. ఈ రౌండ్ టేబుల్ ఇంకా పెద్దదిగా మనకు కావాలని ఆశపడుతున్నాను. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నట్లయితే తుదకు హెచ్చింపచేస్తానని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమలురా, సహోదరులను ఐక్యత కలిగి ఉన్నాడంటే నేనేదో చిన్న వాటిని కోరద్దండి, పెద్ద వాటిని కోరుకోండి. మీకు మనసు లేదా? పోరాలేరా? చేయలేరా? చెప్పండి, చేస్తాం, చేయగలం కూడా. కాబట్టి స్వార్థం లేకోకుండా రాజకీయాలు మనం ఉండాలని కోరుతూ, మరి ఈ యొక్క ఫైనల్గా ఎమ్మెల్సీ కానీ ఎంపీగా కానీ నోట్ చేసుకొని, క్రైస్తవుల్లో ప్రత్యేకంగా ఎవరైతే మన డబ్బు పరంగా ఉండేవాళ్ళు కాదండి, న్యాయంగా ఉండేవాళ్ళు కావాలి. డబ్బు పరంగా అంటే నా దగ్గర డబ్బు లేదు, మళ్ళా నా దగ్గర ₹1 డబ్బు లేదు, నాకు ఏ పెన్షన్ వద్దు, ఏ కారు వద్దు, ఏమి వద్దు. అలాంటి నిస్వార్థపరులని అధికారులకు ఎవరికైతే తీసుకొస్తారో, ప్రజల పోరాడే వాళ్ళే చివరికి ప్రాణాలు పోయినా కూడా వారు చేయగలడు. కానీ ఏదో ఇంతమంది ఉండరు, 1000 మంది జనాలు ఉండారంటే డబ్బులు ఇస్తే అందరూ వస్తారండి. నిన్న ₹1000 ఇచ్చినారు, అందరూ పోతున్నారు. అడుగుతున్న వాళ్ళమా? బిచ్చిగాలమా మనం పోయేయడానికి? ప్రేమ విందైతే ఏర్పాటు చేసుకొని మంచి సలహా సందేశాలు ఇట్లా గౌరవంగా కూర్చోబెట్టి, ఇవి ఎంత బాగా చేశాడు దైవసేవకులు, ఎవరు కూర్చోబెట్టినారు నిన్ని? నువ్వు గుంపులో అన్నట్లుగా పోతున్నవే. కానీ మనకి ప్రేమించే వాళ్ళు 2-3 చాలండి. అది ప్రేమ రుచి చూసేయాలి. కొద్దిగా శ్రేష్టమైంది కొంచెమైనా మేలు సామెత గ్రంథంలో ఉంది, చాలా బాగుంది. కాబట్టి దయచేసి అయ్యగారు, నా ఫైనల్ విషయం ఏమంటే, వీళ్ళందరి మన అందరి కోరికలు తీరాలంటే ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ, ఎంపీ కానీ, అసెంబ్లీలో, తర్వాత వచ్చి యొక్క పార్లమెంట్లో సభ్యునిగా ఏదో సీటు ఇప్పించి మీరు గెలిపించేటట్లా మేమందరం ఐక్యత కలిగి చేస్తానికి మనోభావం తెలుపుతున్నాం. అందరికీ వందనాలు. దైవ సేవకుల రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దినాల్లో ప్రతి క్రైస్తవునికి, యేసు ప్రభువును నమ్మినటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా ఒక పవిత్రమైనటువంటి స్థలం అనేది యెరూషలేము దేశంలో యేసు ప్రభు జన్మించినటువంటి స్థలముగా మనము చూస్తూ ఉన్నాం. ఆ స్థలానికి వెళ్ళి చూడడానికి ఏదో కొద్ది మంది మాత్రమే, డబ్బున్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఇది ఒక సామాన్యమైనటువంటి ప్రజలతో కావడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకవేళ వస్తే దయచేసి సామాన్య ప్రజలకు, చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులకి, చాలా బీదవాళ్ళైనటువంటి పాస్టర్లకందరికీ ఈ అవకాశాన్ని కల్పించి అక్కడికి యాత్రకు వెళ్ళడానికి, ఆ యెరూషలేం దేశాన్ని దర్శించడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కంచే సేను మేచినట్టుగా మన దేశ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. అయితే వాళ్ళు క్రైస్తవులకు ఎటువంటి ప్రొటెక్షన్ అనేది కల్పించలేకపోతున్నారు. ఒక పక్కన దారుణంగా హింసించి చంపుతున్నా, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రులు కానీ, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవట్లేదు. వారి యొక్క నోరు విప్పి మాట్లాడడం లేదు అస్సలు. దయచేసి ఈ నాయకులు దయచేసి క్రైస్తవుల పట్ల కొంచెం శ్రద్ధ కలిగి వారిని కాపాడడానికి ఒక మంచి భద్రతను కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. విజయ్ కుమార్ గార్ల దిన్నే. ఇందాక నేను ఎమ్మెల్యే గారితో ఒక 15 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుతుంటే మా సమస్యను చెప్తే ఆమె అద్దాలు తీసి పెట్టుకోయింది. ఓకే, అధికారంలో ఉంది కాబట్టి సంతోషం కాదంటే,
కానీ ఆయన నెక్స్ట్ మాతో మాట్లాడిన మాట ఏంటంటే అది మాకు చాలా బాధ వేసింది. మేడం, మీరు అధికారంలో ఉన్నారు, మా సమస్య మీకు చెప్పాను కదా, దయచేసి ఈ పనిని మాకు చేయించండి అంటే, మీరు మాకు ఓటు వేశారని గ్యారెంటీ ఏముంది అని ప్రశ్నించారు. మాకు చాలా బాధ వేసింది. మేము కష్టపడ్డాం, అప్పుడు ఆ ప్రభుత్వం కోసం కష్టపడ్డాం, కేవలం చెప్పాం. ఎందుకంటే వస్తే మంచిగా ఉంటుంది, ఒక నాయకురాలు ఒక క్రైస్తవురాలు కదా అన్నటువంటి భావంతో మేము చేస్తే ఆమె ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ వేసింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ టీడీపీ ప్రభుత్వంలో అధికారంగా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి మీరెవరో నాకు తెలియదు అనే మాట మాత్రం దయచేసి చెప్పొద్దు. ఎందుకంటే ఇది మరీ దారుణంగా ఉంటుంది. సేవకులు నమ్ముతారు, అందరినీ నమ్ముతారు, మంచి చేసేవాడు కావాలని అనుకుంటాడు. సో మంచి చేయడానికి ఒకవేళ చేయకపోతే అయ్యా ఇది కాలేదని చెప్పేయండి. సో మీరే మాకు ఓట్లు వేసినారు, మీరే మమ్మల్ని గెలిపించినారు అనే మాట అనడం సమంజసం కాదని నేను అనుకుంటాను. సో మేము వేయకోకుండా మరి ఎవరేసి గెలిచారు, మా ప్రశ్న అది. సో కనుక దయచేసి అధికారులు ఎవరైనా సరే, ఈటే స్వామిదాస్ గారైనా సరే, సో ఈ మా సింగనమల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా సరే, సో పైన సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే గెలిచిన తర్వాత కళ్ళు తలకొచ్చి మీరు మాకు ఓట్లు వేయలేదు, మేము డబ్బులు ఇచ్చాము, ఇలాంటివన్నీ లొల్లులు చెప్పుకోకుండా న్యాయంగా పని చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఏ ప్రభుత్వానికైనా దయచేసి దృష్టిలో ఉంచుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.